కనిపిస్తున్నారు కదా మధ్యలో ఆవిడ శ్రీలీల, చాలా పాపులర్ హీరోయిన్ ఇవాళ తెలుగు స్క్రీన్ మీద. చాలా షార్ట్ స్పాన్లో మంచి హిట్స్ కొట్టింది. ఆవిడ్ని హైదరాబాద్లో ఒక హోటల్లో ఏదో లాంచ్ ప్రోగ్రామ్కి, ఒక యాప్ లాంచ్ ప్రోగ్రామ్కి పిలిచారట, విశిష్ట అతిథిగా పిలిచారు. పాపం ఆవిడ్ని పిలిచారని తెలియక ఇంకొక అతిథిగా మంత్రి గారు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వచ్చారు. ఆయన వచ్చారు కాబట్టి కార్యక్రమం ప్రారంభించారు. ఝాన్సీ గారు అనుభవజ్ఞురాలైన ప్రెజెంటర్, యాంకర్. ఆవిడ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో దిట్ట, సభా మర్యాద చాలా బాగా తెలిసిన ఒక మహిళ ఆవిడ. సో ఆవిడ ఏంటంటే మంత్రి గారు నొచ్చుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి, శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మినిస్టర్ గారు, మన చీఫ్ గెస్ట్ శ్రీలీల వచ్చింది, ఆవిడ ఒకసారి వేదిక మీద పిలుద్దాం, మీరు కాస్త ఏమనుకోవద్దు, వేదిక మీద పిలుద్దాం, ఈ యాప్ ఆవిడ లాంచ్ చేయాలని చెప్పేసి చెప్పారట. ఆయన మర్యాదస్తుడు కాబట్టి అలాగే ఆవిడ వచ్చే వరకు నేనేమన్నా మాట్లాడకుండా ఉండాలా, మాట్లాడటం ఆపేయాలా, లేదా నేనే ఆవిడని వేదికపైకి పిలవాలా అని అడిగేట. సెటైర్ అర్థం కావాలిగా అప్పటికైనా. లేదు సార్, ఈ ప్లీజ్ కంటిన్యూ అని అనాలి కదా. సార్, ఆ నిర్వాహకులు ఎవరో, ఆ ప్రోగ్రామ్ ఏంటో, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి, వేర్ ఫ్రమ్ యాస్కామ్, ఆయన నేపథ్యం ఏంటి, ఎంత సీనియర్ పొలిటీషియన్, వెరీ ల్యాండ్ మ్యాన్ ఆయన, కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అబౌవ్ ద పార్టీ లైన్స్ ఆయనకు గౌరవం ఉంది. తెలంగాణ సమాజమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు కానీ వాళ్ళ నా తండ్రి గారు దుద్దిళ్ల శ్రీపాదరావు గారికి కానీ వాళ్ళంటే ఒక గౌరవం ఉంది ఫ్యామిలీకి. అండ్ పొలిటికల్ సర్వీస్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, డికేడ్స్. బహుశా ఆయన అనుభవం అంత ఉండకపోవచ్చు వచ్చిన శ్రీలీల ఆవిడ ఏజ్, మేర్ బీ పాపులర్ బికాజ్ ఆఫ్ హర్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ టైమింగ్. ఆవిడని పిలిచినప్పుడు కింద ఎవరో ఆర్గనైజర్స్ వెళ్ళి ఆవిడని కూర్చోబెట్టాలి. మంత్రి గారి ప్రసంగం ఆపించడం ఏంటి, సభా మర్యాద ఒకటి ఉంటుంది కదా, అది ఆమెకు తెలియదా ఝాన్సీ గారికి? లేదా ఆవిడ మీద ఒత్తిడి ఉందా నిర్వాహకుల నుంచి? నిర్వాహకులు ఇంత బ్లండర్ మిస్టేక్ ఎట్లా చేస్తారు? దీనికి ఏమి సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఏమి ఉండవు, బట్ సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది, మర్యాద అని ఒకటి ఉంటుంది, అందులో సభా మర్యాద. ఒకవేళ శ్రీలీల స్టేజ్ మీద ఉండి మాట్లాడుతుంటే శ్రీధర్ బాబు గారు వస్తే శ్రీలీల చేత ఆపించి నిర్వాహకులు ఝాన్సీ గారి చేతనో శ్రీలీల చేతనో శ్రీధర్ బాబు గారిని వేదిక మీదకు ఆహ్వానించాలి. అది సంప్రదాయం. ఈ సంప్రదాయానికి ఏమి నోట్స్ ఉండవు, నోట్బుక్స్ ఉండవండి, టెక్స్ట్ బుక్స్ ఉండవండి, ఎవరో ఎప్పుడో రాసుకున్నాను. ఎప్పటి నుంచి అనుచారంగా వస్తుంది, దాన్ని ఫాలో అవ్వాలి. శ్రీలీల వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇట్స్ నాట్ దట్ బీలిట్లింగ్ హర్ అండి, ఆవిడేమి తక్కువ అని ఇక్కడ చెప్పడం కాదు, బట్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఆయన హోదా ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన సంస్కారం ఏంటి, ఆయన మర్యాద ఏంటి. అప్పటికి చాలా మర్యాదస్తుడు కాబట్టి అని అడిగాడు, నేనే పిలవాలా ఆవిడ్ని, నేను మాట్లాడటం ఆపేయాలా అని. అంటే ఈ పాటి ఇంగితాన్ని నిర్వాహకులు ఎట్లా మర్చిపోయారు? మేబీ షీఈస్ పాపులర్, ఆమెకు సెలబ్రిటీ అయి ఉండొచ్చు కాక, అంతకు మించిన సెలబ్రిటీ శ్రీధర్ బాబు గారు. తెలీదా సమాజానికి, తెలంగాణ సమాజానికి తెలీదా, తెలుగు వాళ్ళకి తెలీదా? అమెరికాలో ఈ తానా సభలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు పొలిటీషియన్స్ కన్నా ఈ సినిమా స్టార్స్కి, సెలబ్రిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మర్యాద, హోదా ఇస్తారు. సో ఆ జబ్బు ఇక్కడికి కూడా వచ్చేసిందేమో, హైదరాబాద్కి కూడా వచ్చేసిందేమో అని అనుకునే పరిస్థితి. చాలా ఓపెన్గానే దీని మీద కథనాలు వచ్చినాయి మీడియాలో. ఇలా ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆపడం అనేది సభా మర్యాద కాదు. ఆపి ఆలస్యంగా వచ్చిన హీరోయిన్ హడావుడిగా పిలవటం ఏంటో మరి ఆవిడే ఝాన్సీ గారే చెప్పాలి. లేకపోతే పాపం ఆవిడ మీద ఒత్తిడి ఉండొచ్చు, ఆవిడకి తెలియదని కాదు, ఝాన్సీ గారికి తెలుసు, ఎన్ని చేయలేదు, ఎన్ని చూడలేదు ఆవిడ. కనీసం వేదిక మీద కుర్చీలు కూడా లేవు. మంత్రి ప్రసంగం అయ్యేంతవరకు ఆవిడ కింద వీఐపీల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చోబెట్టి మంత్రి ప్రసంగం అయ్యాక పిలిచి ఉండొచ్చు, ఉంది కదా. మంత్రి గారు మాడుతున్నారు, వేదిక మీద కుర్చీలు లేవు, ఆవిడని పిలిచి ఏం చేయాలి? కింద వీఐపీల ఇది ఉంది కదా. అందుకని ఆయన ఏమన్నారు, సరేనమ్మా నేను పిలిచాను కదా, నువ్వు వెళ్ళి అక్కడ ఉంది కదా వీఐపీకి, అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పారు. అది మర్యాద. ఆవిడని స్టేజ్ మీద, శ్రీలీలని స్టేజ్ మీద నుంచోబట్ల. 2 రకాల తప్పిదాలు ఇక్కడ జరిగినాయి. తప్పిదాలో పొరపాట్లో ఏమనుకుంటే అది. అదేంటి అట్లా ఏం స్టేజ్కి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏం లేవు కదా, ఎక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉందా అని అడిగే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. దానికి ఉండదు కాన్స్టిట్యూషన్. మర్యాద కాన్స్టిట్యూషన్ ఏంటి? ఎవరైనా పెద్దోళ్ళు వస్తే గబాలన మనకు ఎవరు చెప్పరు, మనంతా మనం లేచి నుంచి నమస్కారం పెడతాం. అది ఇన్బోర్న్ క్వాలిటీ, జన్మ సంస్కారం అని ఒకటి ఉంటుంది. పెద్ద ఆయన
ఆయన అక్కడ మాట్లాడుతున్నారు ఆల్రెడీ. మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రసంగం ఏంటి, మధ్యలో ఆపించడం ఏంటి, ఆయన నొచ్చుకుంటారనే ఇంగితం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో గుసగుసలాడి ఆయన చేత పిలిపించడం ఏంటి. మర్యాదస్తుడు కాబట్టి ఆయన, అదే ఇంకొకళ్ళు అయితే థ్యాంక్ యూ అని చెప్పేసి మరీ ఎక్కువ మర్యాదస్తులు ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పి మైక్ అలా ఇచ్చేసి ఝాన్సీ గారికి ఇచ్చేసి వెళ్ళిపోయిండేవాడు. పిలిచారు కదా, మర్యాద కదా అని చెప్పేసి ఆయన ఉన్నారు. ఆయన చూపించిన మర్యాద, సంస్కారం, సంప్రదాయం మనకు లేకపోవడం ఏంటనేది ఝాన్సీ గారు ఆలోచించాలి. ఇందులో శ్రీలీలను తప్పట్టాల్సిన అవసరం లేదు. షీ మే బి ఇన్నోసెంట్ అండ్ షీ ఈజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆమెకి ఇంత తెలుసుండాలని, తెలుసుంటాయని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. తెలియకపోయినా వచ్చే తప్పి కూడా ఏం లేదు. ఆవిడకి చెప్పిన దాన్ని బట్టి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అందువల్ల ఆవిడని ఇందులో మనం ప్రత్యేకంగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. నిర్వాహకులు చెప్పిన ఝాన్సీ గారు ఈ రకంగా మాట్లాడటాన్ని ఇక్కడ జనం ఎంచుతున్నారు. ఝాన్సీ గారు మీరు కూడా ఏం పెద్ద మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోసారి ఇది జరగకుండా చూడాల్సిన విషయం. ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపించినప్పుడు జనం ఎలా ఆ వేదిక మీద జరుగుతున్న తతంగాన్ని చూసి విస్తుపోయారు, విస్మయం పడ్డారు. ఏంది ఇదని విస్మయం చెందారు. ఇక మీదటైనా ఇలాంటి మూర్ఖత్వాన్ని ఆపేయాలి. లేదా ఎవరైనా అలాంటి వాళ్ళని పిలిచినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ కోసం విడిగా ప్రత్యేకంగా సెలబ్రిటీ గ్యాలరీ అని ఒకటి పెట్టి శ్రీలీల లాంటి వాళ్ళని అందులో కూర్చోబెట్టేసి, మంత్రి శ్రీధర్ బాబు గారు ఇవాళ ఈయన వచ్చారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, ఈయన మాదిరే సున్నితంగాను మర్యాదగాను ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇంకో మంత్రి థ్యాంక్స్ అమ్మా, మంచిదమ్మా, ధన్యవాదాలమ్మా, మళ్ళీ కలుద్దామమ్మా, ఈ 4 మాటలు చెప్పేసి అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎంత నామరదా అది. సంప్రదాయం నేర్చుకోండి కొంతలో కొంత నిర్వాహకులకి. ఇది ఝాన్సీ గారిని కూడా ఇందులో తప్పట్టాల్సింది ఏం లేదు. పాపం ఆవిడ మీద ఏం ప్రెషర్ ఉందో, ఆవిడ నిర్వాహకులు ఆవిడకి ఫోన్ చేసి చెప్పారో మీరు అర్జెంటుగా పిలవండి, శ్రీలీలకి టైం అయిపోతుంది అంటే శ్రీధర్ బాబు గారికి టైం చాలా ఫ్రీగా ఉందా? ఈజ్ హోల్డింగ్ 2 కీ పోర్ట్ఫోలియోస్ అండ్ ఈజ్ నెంబర్ 2 అక్కడ తెలంగాణ దాంట్లో. ఇవన్నీ కాదు, ఆయన గెస్ట్, అతిథి. ఆయన ఏమీ కాదనుకుందాం కాసేపు, ఆయన మీ అతిథి. మీ అతిథిని మర్యాద చేసుకునే క్రమం ఇదేనా? ఇలాగే మర్యాద చేసుకుంటారా? ఇదేనా సంప్రదాయం? జనం కడిగేస్తున్నారు, తెలుసుకోండి కాస్త.